జై శ్రీరామ్. విశాఖపట్నంలో పట్టాభిరెడ్డి తోట అని మురళీనగర్ కి సమీపంలో ఉన్నటువంటిది. ఇక్కడ సుమారు 30 సంవత్సరాల నుంచి ప్రతిష్ఠ కాబడి దేవాలయం గణపతియుక్త దాసాంజనేయ స్వామి వారి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయంలో సుమారు మేము 30 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల పాటు మేము మట్టి విగ్రహాలు పెట్టుకునే కళ్యాణ మహోత్సవాన్ని చేసుకునే వాళ్ళం. ఆ తర్వాత ఒక వదాన్యుడైనటువంటి శ్రీ విత్తనాల సత్యనారాయణ గారని ఆయన సౌజన్యంతో పంచలోహ విగ్రహాలను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా సీతారామ కళ్యాణ మహోత్సవం అయితేనే, అలాగే ధనుర్మాసంలో గోదా కళ్యాణం అయితేనే 2 కళ్యాణాలు కూడా సీతారాముల విగ్రహాలకే మేము ఏర్పాటు చేసుకుంటూ జరిపించుకుంటూ ఉన్నాం. అటువంటి కళ్యాణ మహోత్సవం ఈ పరాభవనామ సంవత్సరంలో మా భక్తులందరూ కూడా ఇచ్చేటటువంటి ప్రోత్సాహము, సౌజన్యము, భక్తి విశేషాల చేత అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి ఇక్కడ ఉండేటటువంటి భక్తులే కాకుండా మీ మాధ్యమం ద్వారా చూసేటటువంటి మీ అందరికీ శ్రీరామచంద్ర ప్రభు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి పరాభవ మహాలక్ష్మీ స్వరూపము, అలాగే పరమేశ్వరి స్వరూపము, అలాగే పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ పరాభవనామ సంవత్సరం అత్యంత శుభప్రదమై మీ అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. ఈరోజు 49వ వార్డులో అత్యంత అద్భుతంగా శ్రీరామనవమి మహోత్సవాలు జరుపుకోవటము, అట్లాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రభుత్వ ప్లేస్ లేని మూలాన్ని రోడ్డు మీదే ఇటువంటి శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమము చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక సమస్య ఉంటే ఈ సమస్యని పరిష్కారం చేయటం గురించి పూర్తి ప్రయత్నం చేస్తాము. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సీతామాత శిరస్సు మీద పెట్టి మార్గం చేస్తూ ఉన్నారు.